సో ఈ కేసులో 2022లో వాళ్ళకి ప్రీనప్టియల్ అగ్రిమెంట్స్ మేమే రాసాము. నేను అప్పటికే ఫాదర్ గారికి చెప్తూనే ఉన్నాను, హస్బెండ్ యొక్క ఫాదర్కి, సార్ దీంట్లో కౌన్సిలింగ్ ఏమైనా అవసరం అవుతుందేమో, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్స్, ఇద్దరు కంపాటబిలిటీ చూడండి. హీ స్టేయింగ్ ఇన్ అబ్రాడ్ సిన్స్ 6 yearsగా ఆయన ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు. షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ ఇన్ గుంటూరు. ఆ లైఫ్ స్టైల్ వేరు, అతని లైఫ్ స్టైల్ వేరు. హీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ షీఈస్ వెరీ లావిష్. ఏమన్నా ఉంటుందేమో ఒకసారి చూడండి అని చెప్తే, సరే కమ్యూనిటీస్ కలిసాయి కదా, జాతకాలు కలిసాయి అని చెప్పి ఈ హస్బెండ్ క్లయింట్ యొక్క మదర్ అండ్ ఫాదర్ చాలా ఎక్స్ట్రా పాజిటివిటీతో మ్యారేజ్ చేయడం జరిగింది. సరే మ్యారేజ్ చేసిందని మేము అటెండ్ అయ్యాము. యాజ్ యూజువల్గా రెగ్యులర్ రైట్స్ అండ్ రిచువల్స్తో మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన ఆ ప్రీనప్టియల్ అగ్రిమెంట్లో ఏం రాసామంటే, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లోపల వీసా ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసి, అమ్మాయి కూడా అగ్రీ అయింది అబ్బాయితో వెళ్ళిపోవడానికి ఆస్ట్రేలియా. అతను అక్కడ ఇంకో 10 years లైఫ్ ప్లాన్ చేసుకున్నారు. లేటర్ వాళ్ళు వస్తారా రారా అనేది దట్ ఈస్ సెకండరీ. షీ ఈజ్ రెడీ టు మూవ్ టు ఆస్ట్రేలియా అలాంగ్ విత్ ది హస్బెండ్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ది వీసా ప్రొసీడింగ్స్. ఎలిజిబిలిటీ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఫెసిలిటేట్ చేసిన తర్వాత ఆమె కూడా ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఒప్పుకుంది. అదే రాసాము. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న గిఫ్ట్ ఆర్టికల్స్, వీళ్ళు లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎక్కడ ఉండాలి, పేరెంట్స్, ఇంకా వాళ్ళకు ఉన్నాయన్నీ కూడా దాంట్లో రాస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ రాయడం జరిగింది. అదేవిధంగా